Hi guys, welcome to Pramod Trades ICT. లాస్ట్ వీక్ మే 14థ్ అండ్ మే 13థ్ నేను 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒకటి ఫోరెక్స్‌లో, రెండవది ఫ్యూచర్స్‌లో, యూఎస్ ఫ్యూచర్స్‌లో, ఎంఎన్‌క్యూలో. ఫోరెక్స్‌లో వచ్చేసి యూరో యూఎస్‌డీలో తీసుకున్నాను. సో, యాక్చువల్‌గా నేను ఏం అబ్జర్వ్ చేశాను, అసలు ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్‌లీ నేను డీఎక్స్‌వై చూస్తున్నా. డీఎక్స్‌వైలో యాక్చువల్‌గా ఏం జరుగుతుందనేది చూసాను. సో, డైలీ టైమ్ ఫ్రేమ్స్‌లో ఇది మే 14థ్ ఇక్కడ వర్టికల్ లైన్ కనిపిస్తుంది కదా! సో, ఇది మే 14థ్ క్యాండిల్. నేను దీన్ని కొంచెం ఓకే. ఇది మే 14థ్ క్యాండిల్. సో, యాక్చువల్‌గా ఏం చూసాను ఆ రోజనేది చూద్దాం ఒకసారి. మే 14థ్ రోజున ఫస్ట్ థింగ్ నేను ట్రేడ్ తీసుకునే ముందు ప్రీవియస్ వీక్ హై ఏదైతే ఉందో స్వీప్ చేసింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూమ్ ఇంబాలెన్స్ ఏదైతే ఉందో ఉ దాని అప్పర్ క్వాడ్రంట్స్‌లో ప్రైస్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి మనం క్వాడ్రంట్స్ ఏసుకుంటే సో, ఈ 0.5 కన్నా పైన ప్రైస్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది. సో, బయాస్ బుల్లిష్ ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 క్యాండిల్స్ కొంచెం స్ట్రాంగ్‌గా క్లోజ్ అయినాయి. అండ్ థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఇది. సో, ఇది ఈ వాల్యూమ్ ఇంబాలెన్స్ ఏదైతే ఉందో దాని పైన క్వాడ్రంట్స్‌లో రెస్పెక్ట్ చేస్తూ ఉంది ప్రైస్. నెక్స్ట్ 4 అవర్స్‌లోకెళ్ళినప్పుడు నాకొక బిసీ కనిపించింది. నేను ఈ 2 ఫెయిర్‌వెల్ గ్యాప్స్‌ని ఒకే ఫెయిర్‌వెల్ గ్యాప్‌గా కన్సిడర్ చేశాను. 4 అవర్స్ ఇక్కడ. ఓకే. అండ్ ఇది తీసేస్తాను. అండ్ ఓకే. 4 అవర్స్‌లో నేనిది మార్క్ చేసేసుకున్నాను బీసీ. తర్వాత 1 అవర్‌లో నాకు ఏమేమి కనిపించాయనేది చూసుకుందాం. సో, ప్రీవియస్ వీక్ హై తీసేసింది. ప్రీవియస్ వీక్ హై తీసిన తర్వాత మళ్ళీ ఒక స్టాప్ హంట్ చేసింది మార్కెట్. ఓకే. దాని తర్వాత మార్కెట్ అనేది ఈ సెల్ సైడ్ లిక్విడిటీ ఏదైతే ఉందో దాన్ని తీసేసింది. అండ్ ఇక్కడున్న 4 అవర్ బీసీలోకి ట్యాప్ అయింది. మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ అవుతూ ఉంది. అండ్ అప్పర్ క్వాడ్రంట్స్‌లోనే ఆహ్, ఈ ప్రైస్ అనేది రెస్పెక్ట్ అవుతూ క్లోజ్ అవుతుంది. సో, కమింగ్ టు సెషన్స్. సో, ఇది ఒక బై సైడ్ లిక్విడిటీ. ఇది ఒక సెల్ సైడ్ లిక్విడిటీ. ఏసియా ఏషియా వచ్చేసరికి 15 మినిట్స్‌లోకెళ్ళేసరికి ఏషియాలో ప్రైస్ ఇది. సో, ఇదొక మైనర్ బై సైడ్ లిక్విడిటీ. ఇది యాక్చువల్ బై సైడ్ లిక్విడిటీ. అండ్ సెల్ సైడ్ లిక్విడిటీ వచ్చేసి ఇది. సో, ఏషియా లో స్వీప్ చేసింది. ఫస్ట్ అంటే లండన్ సెషన్ స్టార్ట్ అవ్వకముందే ఏషియాలో స్వీప్ చేసింది. స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ ఏషియా హై స్వీప్ చేసింది. ఎగ్జాక్ట్‌లీ ఎప్పుడు అంటే 2:00 మనకు 2:00 కిల్ జోన్ స్టార్ట్ అవుతది. సో, ఐసీటీ కిల్ జోన్ ఇది. సో, ఇక్కడ 2:00 లండన్ సెషన్ స్టార్ట్ అవ్వగానే ఏం జరిగిందంటే 5 మినిట్స్‌లోకెళ్తే ప్రైస్ మనకు లిక్విడిటీ స్వీప్ చేసినప్పుడు మేజర్ లిక్విడిటీ స్వీప్ చేసినప్పుడు ఏమవుతదంటే రివర్సల్ యాంటిసిపేట్ చేస్తాం. సో, ఇక్కడేం జరిగిందంటే ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ లాగా వచ్చి ఇక్కడ డైరెక్ట్‌గా మనకు ఏ రీట్రేస్‌మెంట్ లేకుండా డైరెక్ట్‌గా ఈ సెల్ సైడ్ లిక్విడిటీని స్వీప్ చేసింది. మళ్ళీ ఈ 4 అవర్ బీసీలోనే ఈ లిక్విడిటీ తీసేసింది. తర్వాత అదేం చేసిందంటే పైకెళ్ళడం స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు ఒక సీఏఎస్‌డీ అనేది ఫార్మ్ అయింది. ఓకే. ఈ ఏరియాలో. ఈ ఏరియాలో మనకు సీఏఎస్‌డీ అనేది ఫార్మ్ అయింది. ఎందుకంటే వితౌట్ రీట్రేస్‌మెంట్ కిందకొచ్చింది. నేను ఓన్లీ 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోనే చూస్తాను. దానికంటే కిందికెళ్ళడం చాలా తక్కువ. కొన్ని కొన్ని సార్లు 3 మినిట్స్‌లో చూస్తాను. అది కూడా ఏదన్నా బెటర్ కన్ఫర్మేషన్స్ కోసం అర్థం కానప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌కెళ్తాను. సో, ఇంకొంచెం అర్థం కానప్పుడు కొంచెం అప్పుడప్పుడు హైయర్ టైమ్ ఫ్రేమ్స్. బెస్ట్ అర్థం కానప్పుడు ప్రైస్ హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌లోకెళ్తే బెటర్ పిక్చర్ మనకు కనిపిస్తది. సో, దీన్ని స్వీప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ఇక్కడ ఏం జరిగింది అంటే విత్ ఇంబాలెన్స్ క్యాండిల్ గదా! ఇంపల్సివ్‌గా ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది గదా! సో, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఈ బిసి ఏదైతే ఉందో దీంట్లో ట్రావెల్ చేస్తూ ఉంది ప్రైస్. ఓకే. దీంట్లో ట్రావెల్ చేస్తూ ఉంది. సో, లాస్ట్ ఇది మనకు ఆర్డర్ బ్లాక్. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది.
ఒక బీపీఆర్ ఉంది. ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ నేను యూరోకెళ్ళిన. యూరోకి షిఫ్ట్ అవ్వగానే మార్కెట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ బీసీలోకి ట్యాప్ అయింది. సారీ సిబి. ఓకే. ఈ డీలింగ్ రేంజ్ నుంచి ఈ డీలింగ్ రేంజ్ ఈ స్వింగ్ పాయింట్ ఏదైతే ఉందో యాక్చువల్లీ ఇది లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో స్వింగ్. ఈ స్వింగ్ పాయింట్ నుండి ఈ స్వింగ్ పాయింట్ వరకు మార్కెట్ అనేది ప్రీమియంలోకొచ్చింది. ఇది 4 అవర్స్ సిబి. ఓకే. సెల్ సైడ్ ఇంబాలెన్స్, బై సైడ్ ఇనెఫిషియన్సీ. ఎప్పుడైతే ఈ సిబిలోకి ట్యాప్ అయినప్పుడు మార్కెట్ సేమ్ డాలర్‌లో ఎలాగైతే బిసికి రెస్పెక్ట్ చేసి 4 అవర్ బిసికి రెస్పెక్ట్ చేసి ప్రైస్ ఎలా పైకెళ్తుందో సేమ్ థింగ్ యూరో యూఎస్‌డిలో కూడా ఇన్వర్స్‌గా ప్రైస్ అనేది మొమెంటమ్ ఉంటది. సో, యూరో యూఎస్‌డి అండ్ డీఎక్స్‌వై ఈ 2 ఇన్వర్స్‌లీ కోరిలేటెడ్ అన్నమాట. ఓకే. దెన్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకొచ్చేసరికి ఏషియా హై స్వీప్ చేసింది. క్లియర్? లిక్విడిటీ. మనం ఏం చూస్తాం? మేజర్‌గా లిక్విడిటీస్ స్వీప్ చేసినప్పుడు మేజర్ లిక్విడిటీస్ స్వీప్ చేసినప్పుడు రివర్సల్స్‌కి యాంటిసిపేట్ చేస్తాం. సో, ఇక్కడ ఆఫ్టర్ టేకింగ్ ఔట్ ఏషియన్ లిక్విడిటీ ఫస్ట్ ఏషియన్ లిక్విడిటీ తీయకముందే ఫస్ట్ లో తీసి 2:00కి తర్వాత హై తీసేసింది. సేమ్ డాలర్‌లో జరిగినట్టే కాకపోతే ఇన్వర్స్‌గా. దాని తర్వాత ఏం జరిగిందంటే ప్రైస్‌లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డీలింగ్ రేంజ్ నుంచి ఈ డీలింగ్ రేంజ్‌కి ఏదైతే ఉందో ప్రైస్ ఇది మిడ్ పాయింట్. ఈ ఏరియా వచ్చేసి మిడ్ పాయింట్. ఇది ఒక ఓబీ లాగా. ఓకే. అండ్ మనకు అడ్వాన్స్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది. లైక్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ముందుగానే ఒక ఎంఎస్ఎస్‌కి ముందే మనము యాంటిసిపేట్ చేయొచ్చు. ఒక మేజర్ లిక్విడిటీ దగ్గర. ఓకే. ఇక్కడ మనకు నాకు కనిపించింది ఒక ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. అండ్ ఈ సిబి ఏదైతే ఉందో ఈ సిబిలోకి మార్కెట్ ట్యాప్ అయింది. ఓకే. ఈ డీలింగ్ రేంజ్ నుంచి ఈ డీలింగ్ రేంజ్ తీసుకుంటే ఇది మిడ్ పాయింట్. మిడ్ పాయింట్‌లో ట్యాప్ అయిన తర్వాత 1 మినిట్‌లో ఒకసారి మీకు 1 మినిట్‌లో క్లియర్‌గా మీకు పిక్చర్ అర్థమవుతది. చూపిస్తాను చూడండి. కొంచెం లోడ్ అవ్వడానికి ఓకే. ఇక్కడ చూడండి. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది నాకు 1 మినిట్‌లో. ఓకే. మరీ ఇంత తక్కువ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తామా అంటే కొన్ని సార్లు తప్పదు. ఈ ఈ పర్టిక్యులర్ లెగ్‌లో ఈ సిబిలో ఒక స్టాప్ హంట్ జరిగి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఈ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో దానికి ట్యాప్ అయింది. అండ్ ఇక్కడ ఉన్న రిజెక్షన్ బ్లాక్ గూడా 50% గూడా దానికంటే కిందనే రెస్పెక్ట్ చేస్తూ ప్రైస్ అనేది కిందకొచ్చింది. అండ్ ఇదొక బ్రేకర్ బ్లాక్. సో, ఫస్ట్ మనకొక ఎంట్రీ పాయింట్ ఇక్కడ. ఓకే. ఇదొక ఎంట్రీ పాయింట్. అండ్ ఇక్కడ జరిగిన ప్రైస్ ఏదైతే ఉందో 350-410 మ్యాక్రో అనుకుంటా. యాహ్! అది. 350-410 మ్యాక్రోలో మనకొక ప్రైస్ అనేది అంటే మనకొక ఎంట్రీ అనేది దొరికింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రైస్ అనేది ఈ మైనర్ సెల్ సైడ్ లిక్విడిటీ అండ్ ది సెల్ సైడ్ లిక్విడిటీ తీసేసింది. అండ్ నేను చూస్తుంది ఏదైతే ఈ డ్రా ఆన్ లిక్విడిటీకి నేను యాంటిసిపేట్ చేశాను. ఇక్కడ ఏదైతే ఉందో ఈ డ్రా ఆన్ లిక్విడిటీకి నేను టార్గెట్ చేశాను. సో, మల్టిపుల్ టైమ్స్ మనకు ఎంట్రీ ఇస్తూ ఉంది. దాని తర్వాత ఈ డీలింగ్ రేంజ్ నుంచి ఈ డీలింగ్ రేంజ్‌లో మనకి ఇంకో పీడిఆర్ఏ ఫార్మ్ అయింది. అదే ఇన్వర్షన్. ఇన్వర్షన్ ఎఫ్‌ఈజీ అండ్ ఇదొక సిబి. దీని లోపలికి మార్కెట్ వచ్చింది. మళ్ళీ సేమ్ థింగ్ సేమ్ రిపీట్ అయింది. సేమ్ మార్కెట్ ప్రైస్ అనేది మన డ్రా ఆన్ లిక్విడిటీ వరకు ట్రావెల్ అయిపోయింది. సో, దీని యొక్క స్క్రీన్‌షాట్ ఏదైతే ఉందో నేను యాక్చువల్‌గా ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను. ఈ ఏరియాలో. ఓకే. ఎందుకంటే నాకు కన్ఫర్మేషన్ అంతగా లేకుండే. ఇక్కడ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండే. ఎందుకంటే ఏషియా లో తీసింది, హై తీసింది. సో, మార్కెట్ దాని యొక్క మొమెంటమ్ అది దాని యొక్క మూవ్‌మెంట్‌లో అది ఎళ్ళిపోతూ ఉంటది. సో, ఈ ఈ ఇట్లాంటి ప్రైస్ టైంలో, ఇలాంటి టైంలో కన్ఫర్మేషన్ ఉంటే కొంచెం బావుంటదని జెప్పేసి నేను ఈ ఏరియాలో తీసుకున్నా. ఓకే. దాని యొక్క స్క్రీన్‌షాట్ వచ్చేసి
ఇది. ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ. సెకండ్ ఎంట్రీ పాయింట్ ఈ ఏరియాలో. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుల్ టార్గెట్ మనకు హిట్ అయిపోయింది. సో, దాని యొక్క స్క్రీన్‌షాట్ ఇది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. ఎగ్జాక్ట్‌గా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్‌క్యూలో. ఎంఎన్‌క్యూలో మనము ఒకసారి ప్రైస్ హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌లోకి ఎళ్ళిన తర్వాత మళ్ళీ లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లోకి వస్తే మనకు ఎప్పుడైనా సరే మనం టాప్ డౌన్ చేస్తాం కదా! సో, టాప్ డౌన్ యాహ్! ఇక్కడ. నేను మే 13థ్ రోజున ఈ ట్రేడ్ తీసుకున్నాను. సో, నాకు ఆర్డర్ ఫ్లో అనేది బేరిష్‌గా ఉంది. ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే. ఈ ఆర్డర్ ఫ్లో బేరిష్‌గా ఉంది. అండ్ 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో నేను చూసుకుందేంటంటే యాహ్! ఇక్కడ ఈ ఎండాగ్ ఏదైతే ఉందో సారీ ఎన్వాగ్ ఏదైతే ఉందో దాని కింద ప్రైస్ అనేది ట్రావెల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతిసారి మనకు లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ క్రియేట్ చేస్తూ మార్కెట్ కిందకొచ్చింది. ఎగ్జాక్ట్ టైమ్ మనకు మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతది? 9:30కి మనకు ఎంఎన్‌క్యూ అనేది లైక్ సారీ న్యూయార్క్ టైమ్ 9:30కి మనకు మార్కెట్ అనేది ఓపెన్ అవుతది. సో, ప్రీ మార్కెట్‌లో మనకేమేమి జరిగిందంటే ఇక్కడ చూసుకున్నట్టయితే లండన్ లో ఫస్ట్‌గా తీసేసింది. ఎప్పుడు 8:30. 8:30 కిల్ జోన్ మనకు. లండన్‌లో ఫస్ట్ తీసేసిన తర్వాత నెక్స్ట్ ప్రైస్ అనేది లండన్ హైస్ విత్ ఈక్వల్ హైస్. ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి. సో, ఫస్ట్ అది తీసేసింది. దాని తర్వాత మనకు మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతది? 9:30కి గదా! 9:30కి అసల ప్రైస్ ఏం జరిగిందంటే మనం 1 మినిట్‌లోనే ట్రేడ్ చేస్తాం ఎంఎన్‌క్యూ. యాహ్! ఇక్కడ 9:30-9:45 ఏం జరిగిందంటే 9:30కి ఎగ్జాక్ట్‌గా మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఇది 9:30 క్యాండిల్. ఇది 9:30 క్యాండిల్ ఓకే. ఈ 9:30 క్యాండిల్ ఫస్ట్ ఈ లోని తీసేసింది. దాని తర్వాత పైకెళ్ళింది. ఇక్కడొక స్టాప్ హంట్ అయింది. ఓకే. స్టాప్ హంట్ అయిన తర్వాత ప్రైస్ ఈక్వల్ హైస్‌ని తీసేసింది. 9:45 వరకు జూడా స్వింగ్ జరిగింది. ఓకే. 9:40 తర్వాత ఏదైతే ఉందో నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇక్కడొక అడ్వాన్స్‌డ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగింది. అండ్ ఇక్కడొక సిబి ఉంది. నేను యాక్చువల్‌గా ఈ విక్‌ని గూడా కన్సిడర్ చేసి ఈ సిబిని మార్క్ చేసుకున్నా. ఎందుకంటే ఇదొక రిజెక్షన్ బ్లాక్. ఓకే. ఈ రిజెక్షన్ బ్లాక్‌ని కన్సిడర్ చేసుకొని ఈ సిబిని గూడా మార్క్ చేసుకున్నా. ఎందుకంటే 2 మార్క్ చేసుకుంటే కొంచెం క్లమ్జీ అయిపోతది. లైక్ స్క్రీన్ అనేది అంత క్లీన్‌గా ఉండదు. ప్రైస్ అనేది ఆహ్, అంత క్లియర్‌గా కనిపించదని చెప్పేసి నాకు అంటే నా పర్సనల్‌గా అబ్జర్వ్ చేసుకునేటప్పుడు. సో, దీన్ని మార్క్ చేశాను 2. సో, ఈ రిజెక్షన్ బ్లాక్ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉందో అది, ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో అది, అండ్ ఇదొక సిబి. ఈ 3 ఒకే దగ్గర ఫార్మ్ అయినాయి. ఓకే. అండ్ మనకు 9:30 తర్వాత ఫార్మ్ అయిన ఫస్ట్ ప్రెజెంటేటివ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చేసి ఇది. ఈ ఫస్ట్ ప్రెజెంటేటివ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర నేను చూస్తున్న ప్రైస్‌ని. ఓకే. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలా? వద్దా? అని. సో, ఫస్ట్ థింగ్ ఏమైపోయిందంటే ఫస్ట్ ఈ స్ ఈ సిబి దగ్గర ఈ క్యాండిల్ అనేది యాక్టివేట్ అయిపోయింది ఎంట్రీకి. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ. ఇక్కడ ఎస్ఎల్ అని ప్లేస్ చేశాను కదా! ఇక్కడ. సో, ఈ ఫస్ట్ ప్రెజెంటేటివ్ ఎఫ్‌ఈజీకి ప్రైస్ అనేది రెస్పెక్ట్ ఇస్తుంది. పైకెళ్తుంది. సో, నేనిక్కడ తీసుకోను. ఎప్పుడు తీసుకుంటా అంటే, ప్రైస్ ఎప్పుడైతే ఫస్ట్ ప్రెజెంటెడ్ ఎఫ్‌ఈజీ కింద క్లోజింగ్ ఇస్తూ ఉంటదో, అప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటా అని వెయిట్ జేస్తున్నా. సో, మార్కెట్ అనేది రీట్రేస్ గూడా గాలేదు. కిందకి డైరెక్ట్‌గా రీట్రేస్ అవ్వకుండా వచ్చింది. ఈ సెల్ సైడ్ లిక్విడిటీని స్వీప్ చేసేసింది. స్వీప్ జేసిన తర్వాత ప్రైస్ మళ్ళీ పైకెళ్ళింది. ఎక్కడికి? ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ సిబి. సో, ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్ వరకు మనము డీలింగ్ రేంజ్ తీసుకుంటే ప్రైస్ అనేది ప్రీమియంలోకొచ్చేసింది. ఈ ఆర్డర్ బ్లాక్‌లోకి ట్యాప్ అయింది. అండ్ ఇదొక సిబి. దీంట్లోకి ట్యాప్ అయ్యి మళ్ళీ ఫస్ట్ ప్రెజెంట్ ఎఫ్‌ఈజీలోకి వచ్చింది.
వచ్చిన తర్వాత ఇక్కడొక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఎందుకంటే ప్రైస్ ప్రీమియంలో ఉంది గదా! మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగిన తర్వాత ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఫస్ట్ ఎంట్రీ పాయింట్ మనకిక్కడ దొరికింది. సెకండ్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ దొరికింది. సో, ఫస్ట్ ఇక్కడ నేను కొంత ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. దాని తర్వాత ప్రైస్‌ది ఇక్కడికొచ్చిన తర్వాత నేను వెయిట్ జేస్తున్నా. ఓకే. ఇంకా కిందికెళ్ళే ఛాన్స్ ఉంది అని జెప్పేసి. అంటే ఇంకా లోవర్స్‌కి టార్గెట్ జేస్తున్నా ఈరోజు. ఎక్కడి వరకు అంటే ఈ రిలేటివ్ ఈక్వల్ లోస్ వరకు నేను ప్రైస్ అనేది చూస్తూ ఉన్నా. అండ్ ఇంకా కిందకి చూస్తున్నా. ఎక్కడ అంటే ఇదొక ఈ మ్యాగ్నెట్ ఉంది గదా! ఈ ఏరియాలో ఒక ఎండాగ్ ఉంది. ఎండాగ్ అంటే న్యూ డే ఓపెనింగ్ యాప్. సో, అక్కడి వరకు యాంటిసిపేట్ చేద్దామని చూస్తున్నా. యాక్చువల్ టార్గెట్ అయితే ఇక్కడికి. దానికంటే కిందికొస్తే నాకింకా బోనస్ లాగా. ఓకే. సో, మనకు ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ దొరికేసింది. సెకండ్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ దొరికింది. ఎక్కడ ఈ ఫస్ట్ ప్రెజెంటెడ్ ఎఫ్‌ఈజీ దాని కింద. ఓకే. అండ్ వితౌట్ రీట్రేస్‌మెంట్ ఇక్కడ చూసుకుంటే వితౌట్ రీట్రేస్‌మెంట్ కిందకొచ్చేసింది. మళ్ళీ ఈ డీలింగ్ రేంజ్‌లో 50% ఏదైతే ఉందో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో మళ్ళీ ప్రైస్ ట్యాప్ అయింది. ప్రైస్ ట్యాప్ అయిన తర్వాత మళ్ళీ ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఈ రిజెక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో ఇక్కడో ఎంట్రీ పాయింట్. ఈ రిజెక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో మళ్ళీ వితౌట్ రీట్రేస్‌మెంట్ కిందకొచ్చింది. మళ్ళీ ఈ రిజెక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో దాని మిడ్ పాయింట్‌లో మళ్ళీ ఒక ఎంట్రీ దొరికింది. సో, మనకు టోటల్‌గా ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ, థర్డ్ ఎంట్రీ, ఫోర్త్ ఎంట్రీ. సో, ప్రైజొచ్చేసి టోటల్‌గా 300 ప్లస్ పాయింట్స్ ట్రావెల్ అయిపోయింది. సో, ఇది నా ట్రేడ్. నేను తీసుకున్నటువంటి ట్రేడ్. అండ్ మార్కెట్ ఇక్కడొకటి చెప్పలేదు. రెగ్యులర్ ట్రేడింగ్ అవర్స్‌లో ప్రైస్ అనేది రెగ్యులర్ ట్రేడింగ్ అవర్స్ మిడ్ పాయింట్ వరకు ఎళ్ళింది. మిడ్ పాయింట్ వరకెళ్ళి కిందకొచ్చేసింది. అండ్ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ మనకెక్కడ ఫార్మ్ అయింది అంటే 9:50-10:10 మ్యాక్రోస్‌లో మనకు ఫార్మ్ అయింది. ఓకే. సెకండ్ ఎంట్రీ, థర్డ్ ఎంట్రీ మనకు మ్యాక్రోస్‌లో ఫార్మ్ అవ్వలేదు. కాకపోతే 10:20-10:40 ఆ టైంలో ఫార్మ్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 10:50-11:10 మ్యాక్రోలో ఒక ఎంట్రీ ఫార్మ్ అయింది. ఫస్ట్ అండ్ ఫోర్త్ ఎంట్రీస్ ఆర్ ఇన్ ద మ్యాక్రో అండ్ మిగతా 2 ఔట్ ఆఫ్ ది మ్యాక్రోస్‌లో మనకు ఫార్మ్ అయినాయి. సో, ఇక్కడి వరకు నేను టార్గెట్ చేశాను. అండ్ ఇదంతా బోనస్. ఓకే. అండ్ వాటి స్క్రీన్‌షాట్ ఎక్కడ అంటే ఇది. ఇది. సేమ్ కాకపోతే ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ పాయింట్స్ రాలేవు. ఓకే. ఇది నా ట్రేడ్ బ్రేక్‌డౌన్. యాహ్! సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ గైస్. టేక్ కేర్.